అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆయాది వాస్తు సలహాదారుని, వాస్తు సామ్రాట్, వాస్తురత్న, నంది అవార్డు గ్రహీత. ఈరోజు వచ్చేసి హైదరాబాద్లోని కాటేదాన్ ప్రాంతంలో టీఎన్జిఓ కాలనీలో సౌత్ ఫేస్కి సంబంధించిన ఒక 2 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి ఆల్టరేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది సౌత్ ఫేస్. ఈ 2 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, ఎండింగ్ దశలో ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, రోడ్ ఎక్కడ ఉంటే అక్కడ తప్పనిసరిగా డోర్ అనేది ఇవ్వాలి. అదే మెయిన్ డోరు. కనీసం డోర్ అనిస్తే ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉండవు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఈ ఇంటికి దిమ్మేగట్టి దీన్ని దక్షిణ నైరుతి పెంచినట్లు దక్షిణ ఆగ్నేయం పెంచి ఇక్కడ గేట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆల్టరేషన్ చెప్పడం జరిగింది. ఇక్కడ విండోస్ ఏర్పాటు చేసుకోవడం చెప్పడం జరిగింది. ఇక్కడ టోటల్గా వాయువ్యంలో బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ వాయువ్యం మూత వేసినట్టు దీనికి ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చాలా ప్రమాదం. ఇంటి గోడకు ఆనిచ్చి ఇక్కడ వాటర్ సంపు నిర్మించారు. ఇలా చేయకూడదు. దీనికి రెమెడీ సూచించడం జరిగింది. ఇది మరొక ఇల్లు. ఇక్కడ దక్షిణాగ్నేయం టోటల్ పెంచి ఇక్కడ దిమ్మలు ఏర్పాటు చేసి గేట్ ఏర్పాటు చేశారు. ఈ కిటికీ ఉన్న దగ్గర డోర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. వీళ్ళు నా వీడియో చూసి సెంటర్లో ద్వారం పెట్టుకున్నారు, కానీ ఒకటే విండో ఏర్పాటు చేశారు. దీనికి సేమ్ సైజులో ఇక్కడ మరొక విండో ఏర్పాటు చేసుకోవాలని ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సెల్ఫ్ల దగ్గర ఇక్కడ ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇది బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ విండో ఉన్న దగ్గర సౌత్ రోడ్ కాబట్టి ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోవాలని రెమెడీ సూచించడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ మరొక చిల్డ్రన్ రూమ్, ఇక్కడ సైడ్ బాత్రూమ్. ఈ నార్త్కు ఈ విండో ఉన్న దగ్గర విండో ఇక్కడ సైడ్ ఈ డ్రమ్ సైడ్ జరిపి ఇక్కడ డోరు నార్త్ వైపు డోరు ఏర్పాటు చేసుకోవాలని ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ కట్టారు. ఈ బాత్రూమ్కు ఈ ఇంటికి మధ్యన నా ఏళ్ళు చూయించే దగ్గర ఈ సజ్జ కింద 1 ఇంచున్నర గ్యాప్ ఇస్తే అప్పుడు ఈ ఇంటికి దోషం ఉండదని నేను ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి అన్నిటికీ ఇంటి యజమానులు ఒప్పుకోవడం జరిగింది. దీనికి త్వరలోనే ఇక్కడ విండో దగ్గర డోరు, సౌత్ వైపు ఒక డోరు పెట్టుకుంటారు. ఇదండి, ఎవరైనా సరే నూతనంగా ఇల్లు నిర్మించేటప్పుడు సరైన వాస్తు తెలిసిన వారిని సంప్రదించి ఇల్లు కట్టుకుంటే ఇలాంటివి చిన్న రిపేరింగ్ పనులు అనేటివి రావు. నేను మీ చిన్న జాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆయాది వాస్తు.